ఒకసారి మీకు ఒక చిన్నారి మాటలు వినిపిస్తాం. ఆ మాటలు వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. एक रिपोर्ट को कॉपी उनको दे देंगे। ठीक है, ये तो उनके करवाना, वो रिपोर्ट कॉपी दे देंगे। చూసారు కదా ఆ చిన్నారి ఏం చేసిందో చాలా మందికి అర్థమైంది, ఇంకొంచెం మందికి అర్థం కాకపోతే చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఎస్, చేతిలో బొమ్మలు ఉండాల్సిన ఆ వయసులో చేతిలో కలం పట్టి ఒక అధికారికి లేఖ రాసింది ఆ చిన్నారి. ఆ ఉన్నతాధికారిని కలిసి తమ కాలనీ రోడ్స్ ను బాగు చేయండి విజ్ఞప్తి చేసింది. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? నిర్మల్ జిల్లా బైన్సాలో జరిగింది. నిర్మల్ జిల్లా బైన్సాలోని సంతోషి మాత కాలనీకి చెందిన 5వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి శ్రీదేవిక ఈ లెటర్ రాసింది. ఇందుకే అమ్మాయిని కదిలించిన సమస్య ఏంటి అంటే తాను స్కూల్కి వెళ్ళడం కూడా కష్టంగా మారినట్టుగా తెలుస్తోంది. సో తాను స్కూల్కి వెళ్ళడం ఎందుకు అసలు కష్టంగా మారింది? చిన్నారి తమ కాలనీ సమస్యను చెప్పాక ఆ అధికారి రియాక్షన్ ఏంటి? రైట్, వీటికి సంబంధించి మా ప్రతినిధి సాయి కిరణ్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, అసలు రోడ్డు బాలేదు అంటూ కూడా ఆ పాప ఆ లేఖలో ఏం రాసింది, అధికారుల రియాక్షన్ ఏంటి? స్కూల్కి వెళ్ళడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది కిరణ్? ఎస్ సర్తాజ్, పూర్తిగా బైన్సా పట్టణంలోని సంతోషి మాత కాలనీలో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో నివాసం ఉంటుంది. తాను రోజు స్కూలుకు వెళ్లే క్రమంలో ఏదైతే సంతోషి మాత కాలనీలోని రోడ్లు దుర్భరంగా ఉన్నాయి, వర్షం పడితే చాలు పూర్తిగా రోడ్లు దెబ్బతిడి గుంతలమయంగా మారి బురదమయంగా ఉంటున్నాయి, స్కూల్కు వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్నానంటూ పూర్తిగా మొన్న జరిగిన గ్రీవెన్స్ కు సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ దగ్గరకు వెళ్లి తానే స్వయంగా లేఖ రాసింది. తాను పూర్తిగా ఆ రోడ్డుతో ఇబ్బంది పడుతున్నాను, ఆ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ పూర్తిగా లేఖ రాసి పూర్తిగా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ కి అయితే అందించింది పూర్తిగా అమ్మాయి. పూర్తిగా దాంతో సబ్ కలెక్టర్ ఒక్కసారి అక్కడ ఉన్న గ్రీవెన్స్ లో ఉన్న అధికారులు కావచ్చు, సబ్ కలెక్టర్ కావచ్చు, ఒక్కసారిగా ఆమెకున్న సామాజిక స్పృహంతో పూర్తిగా ఆకట్టుకునేలాగా ఉన్న సామాజిక స్పృహను మెచ్చుకున్నారు. దాంతో పాటు వెంటనే అక్కడ ఆ సమస్యను పరిష్కారం జరిగే విధంగా పూర్తిగా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అయితే దిశానిర్దేశం చేశారు. ఆ అమ్మాయి చేసిన తెగువకు ఏదైతే తాను ఇబ్బంది పడుతుందో, ఆ అమ్మాయి ఈ రోజు స్కూల్ కు వెళ్ళాలంటే ఆ బురదలో నడుచుకుంటూ వెళ్తున్నాను, నాకు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉందనుకుంటా పూర్తిగా తెగవ చూపి మరి అధికారులు గ్రీవెన్స్ లో వచ్చి అధికారులకు తానే స్వయంగా లేఖ రాసి ఇచ్చే ఏదైతే తెగువ ఉందో దాన్ని మెచ్చుకున్నారు అధికారులు. వెంటనే అది మెచ్చుకోవడమే కాకుండా పూర్తిగా స్వయంగా సబ్ కలెక్టరే సంకేత్ కుమార్ పూర్తిగా అక్కడే ఉన్న మున్సిపల్ అధికారులకు అక్కడనే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఆ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమున్నాయి డీటెయిల్స్ ఇచ్చి పూర్తిగా ప్రపోజల్స్ రెడీ చేయాలంటూ కూడా పూర్తిగా క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ చిన్న వయసులో ఆడుకోవాల్సిన వయసులో ఇంత సామాజిక స్పృహని కలిగి ఉండి కలెక్టర్కే లెటర్ రాసింది అంటే మెచ్చుకోవాల్సిన విషయం, రైట్? సాయి కిరణ్. రోహిత్, చిన్న వయసు 5వ తరగతి తాను చదువుతుంది. పూర్తిగా 5వ తరగతి చదువుతున్న శ్రీదేవిక తాను రోజు పడుతున్న ఇబ్బందిని ఫస్ట్ గా ఫైండ్ అవుట్ చేసి తిరిగి అది అధికారులకు లేఖ రాసేంత తెగువ చూపించడం, పూర్తిగా సామాజిక స్పృహ ఆ చిన్నారికి ఉండడం అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన. జంజీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ అమ్మాయిని ఏమంటాం? జనాల్ఫా. వామ్మో, జనాల్ఫా నెక్స్ట్ లెవెల్ ఉన్నారు కదా. జంజీనే ఇలా ఉంటే జనాల్ఫా ఇంకెలా ఉన్నారో మనం చూస్తున్నాం. ఈ ఏజ్లో 5వ తరగతి ఏజ్లోనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రోడ్డు ఎందుకు వెయ్యరు అని అడిగింది అంటే ఆలోచించుకోవచ్చు ఎలా ఉండబోతుందో జనాలు. గ్రేట్. అయితే ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. పాప అక్కడ రోడ్డు బాగోలేదు, స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది అని లేఖ రాయడము చాలా గ్రేట్. ఆ అమ్మాయికి ఆ థాట్ రావటము పార్ట్ ఆఫ్ ఇట్. అధికారులు స్పందించడం కూడా గ్రేట్. బట్ అధికారులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు ఆ రోడ్కి సంబంధించి? సో అంటే ఒకళ్ళు రియాక్ట్ అయ్యి లేఖ రాసి అధికారుల దగ్గరికి వెళ్తేనే స్పందిస్తారా అనే క్వశ్చన్స్ కూడా రైస్ అవుతున్నాయి.